ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో మార్కెట్స్లో మళ్ళీ ఏదో కొత్త ఊపు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే అది నిజంగా నిలబడేదా, లేకపోతే మనకి ఎలక్షన్స్ వల్ల వచ్చినటువంటి ఒక షార్ట్ కవరింగా, సెంటిమెంటల్ ర్యాలీయా అనే ఒక విషయాన్ని కూడా ఒకసారి నేను డీటెయిల్గా టెక్నికల్గా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ డేటా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా వీటన్నిటితోటి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి నిఫ్టీ దాదాపుగా 23,300 లెవెల్స్కి రీచ్ అయిన తర్వాత అగైన్ అక్కడి నుంచి 24,350 వరకు కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ అనుకుంటా, నియర్ టు 1,000 పాయింట్స్. అదొక పెద్ద మూవ్ అనే చెప్పాలి. సో దీనికి డెఫినెట్గా సెంటిమెంట్ డ్రివెన్, మనకి ఏవైతే మహారాష్ట్ర రిలేటెడ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయో అది చాలా ఫేవర్ చేశాయి. సో బేసిక్గా మనం టాప్ నుంచి ఎంతవరకు నిఫ్టీ డౌన్ అయింది అని గమనిస్తే దాదాపుగా 7.93 అంటే నియర్ టు 8% వరకు కూడా స్టిల్ ఇంకా నిఫ్టీ మనకి డౌన్లోనే ఉంది. సో ఒక టెక్నికల్ బౌన్స్ రావడానికి చాలా హై ఛాన్స్ ఉంది అనుకున్నాము. ఆ టెక్నికల్ బౌన్స్కి ఒక రకంగా మనకి ఎలక్షన్స్ ట్రిగ్గర్ చేశాయి. సో మనకి ఇంకా మార్కెట్స్ ఇక్కడ సస్టైన్ అవుతాయా, ఈ లెవెల్ నుంచి మళ్ళీ డ్రాప్ అవుతాయా అనే ఒక విషయాన్ని కూడా మనం టెక్నికల్గా గమనించినట్లయితే మనకి పర్టికులర్గా 24,300 దగ్గర నుంచి 24,500 వరకు కూడా మనకి దాదాపుగా ఒక రెసిస్టెన్స్ జోన్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో దానివల్లనే మనకి నిన్న కానీ ఇవాళ కానీ మార్కెట్స్ ఆ లెవెల్స్ నుంచి రిజెక్ట్ అయ్యాయి. సో ఇవాళ మార్కెట్ మనకి హైయర్లో ఓపెన్ అయినప్పటికీ ఓపెన్ ఈజ్ ఈక్వల్స్ టు హై లాగా ఫామ్ అయిపోయి అక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవటం అయితే గమనించాం. కాకపోతే ఇక్కడ మనకు ఒక స్ట్రక్చరల్ బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది. సో బేసిక్గా మనకి డిసెండింగ్ ఛానల్ ఒకటి ఏర్పాటు అయిన తర్వాత అక్కడి నుంచి ఒక పెద్ద గ్యాప్ అప్ తోటి మనకి స్ట్రక్చరల్గా మనకి కొంతవరకు మేబీ పైన సస్టైన్ అవుతుందేమో అన్న ఒక ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసింది. సో బేసిక్గా మనకి మార్కెట్స్లో కేవలం టెక్నికల్ లెవెల్స్ ఒకటే కాకుండా దానికి ఫండమెంటల్స్ కూడా మనం యాడ్ చేసి కూడా చూసుకుంటేనే దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేయగలుగుతాం. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మనకి అటు ట్రేడర్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్స్ కూడా ఉపయోగపడే విధంగా నేను దీన్ని డెలివర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో గమనించినట్లయితే మనం పర్టికులర్గా నిఫ్టీ విషయంలో యాజ్ ఆఫ్ నో మనం టెక్నికల్ లెవెల్స్ చూసినట్లయితే 24,300 అంటే ఆల్మోస్ట్ 24,400 నుంచి 24,550 వరకు కూడా స్ట్రాంగ్ రిజెక్షన్ వస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ అదే కనుక మనము ఓఐ డేటా కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు పర్టికులర్గా 24,000 దగ్గర, అది కూడా డిసెంబర్ ఎండింగ్ ఆప్షన్, సో ఇయర్ ఎండింగ్ ఆప్షన్స్ దగ్గర పర్టికులర్ 24,000 దగ్గర స్ట్రాంగ్ గా ఓఐ బిల్డ్ అవడం గమనిస్తున్నాము. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ కొంతవరకు కన్సాలిడేషన్ లో ఏమైనా ఉండొచ్చా అని ఒక ఒపీనియన్ కూడా క్రియేట్ చేస్తుంది. మనకి షార్టర్ టర్మ్ ఎక్స్పైరీస్ లో మేబీ కొంతవరకు మనకి డిఫరెంట్ డేటా కనిపిస్తుండొచ్చేమో కానీ సో బేసిక్గా ఇమీడియట్ గా ఎక్స్పైర్ అయ్యే వాటితోటి మనం కంప్లీట్ ఏది కూడా అనాలిసిస్ చేయలేము. సో లాంగ్ టర్మ్ లో కనుక వెళ్ళి గమనించినట్లయితే ఇక్కడ కొంచెం డేటా డిసెంబర్ లో అయితే బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఆఫ్టర్ 10% ఫాల్ మనకి మార్కెట్లో కొంత కన్సాలిడేషన్ ఉండడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్స్ యాక్చువల్గా రికవర్ అవ్వడానికి ఏ స్పేస్ సపోర్ట్ చేసింది అంటే ఇఫ్ యూ కెన్ సీ ద ఐటీ స్పేస్. మనకి ఎంటైర్ మార్కెట్ అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మిడ్ స్మాల్ ఎవ్రీ సెక్టర్ నెగిటివ్లో ఉన్నప్పటికీ కూడా మనకి పర్టికులర్గా ఐటీ ఇండెక్స్ మాత్రం మనకి ఒక రకంగా హయ్యర్ సైడ్ క్లోజ్ అవడం గమనిస్తున్నాము. ఒకే ఒక సెక్టర్ అది గ్రీన్లో ఉందంటే అది ఐటీ ఇండెక్స్, అండ్ రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా మనకి వీకర్గానే ఉన్నాయి. సో అదే మనం మిడ్ క్యాప్ నిఫ్టీ కనుక గమనించినట్లయితే మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ మనకి 7% ప్లస్ ఇంకా డౌన్లోనే ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి స్మాల్ క్యాప్ కూడా మనకి ఆల్మోస్ట్ 7% ప్లస్సే మనకి డౌన్లో కనిపిస్తుంది. సో చాలా మంది అటు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు మిడ్ అండ్ స్మాల్లో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి ఇంకొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అసలు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ విషయంలో మనకి ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి అన్న ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అదే మిడ్ క్యాప్ మనకి దాదాపుగా 23 దగ్గర నుంచి అంటే 2023 ఆల్మోస్ట్ జూలై దగ్గర నుంచి ఒక ఛానల్ని ఫామ్ చేసింది. మనకు హైయర్ టైం ఫ్రేమ్స్ ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఛానల్ మనకు ఒక అసెండింగ్ ఛానల్ నుంచి మనకు డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే రావడం కనిపించింది. సో మళ్ళీ ఈ స్ట్రక్చరల్ బ్రేక్ డౌన్ రావడం వల్ల అగైన్ ఇది క్లైమ్ బై దాని ప్రీవియస్ ఛానల్లోకి ఎంటర్ అవుతుందా, లేకపోతే దాని ఓల్డర్ ఛానల్ ఎప్పటి నుంచో మనకి ప్రీవియస్గా రెస్పెక్ట్ చేస్తున్నటువంటి ఛానల్ ఫ్రమ్ 2020 ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ని రెస్పెక్ట్ చేసి ప్రీవియస్ ఛానల్లోకి ఎంటర్ అవుతుందా. సో బేసిక్గా ఇది ఒక టైం కరెక్షన్కి ఆ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం కొంచెం టైం తీసుకొని మనం జడ్జ్ చేయాలి. ఇమీడియట్గా ఏమీ చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఏదైతే ఒక మ్యాడ్ బుల్ ఏదైతే కనిపించిందో మనకి మిడ్ క్యాప్లో ఆ స్ట్రక్చరల్ బ్రేక్ డౌన్ అయితే అయినట్టుగా కనిపిస్తోంది. అండ్ అదేవిధంగా స్మాల్ క్యాప్ విషయంలో కూడా గమనించినట్లయితే స్మాల్ క్యాప్లో కూడా మనకు కొంతవరకు స్ట్రక్చరల్గా ఒక ఛానల్ని అయితే ఎప్పటి నుంచో రెస్పెక్ట్ చేస్తోంది. ఇన్ ద సేమ్ వే మనకు 2023 ఏప్రిల్ మే జూన్ ఆ టైం నుంచి కూడా మనకు ఒక అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అసెండింగ్ ఛానల్. ఇంతవరకు ఆ ఛానల్ని అయితే బ్రేక్ డౌన్ చేయలేదు. మనకి బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్లో అయితే బ్రేక్ డౌన్ అయిపోయినప్పటికీ మనకి ఇంకా స్మాల్ క్యాప్లో ఇంకా కొంత స్కోప్ ఉందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్
మనకి అసెండింగ్ ఛానల్స్ అనేవి బేరిష్ ఇన్ నేచర్గా చూస్తాం. ఒకవేళ బ్రేక్ డౌన్ కనుక అయింది అంటే ఫండమెంటల్స్ కనుక రివైవ్ అవ్వకపోతే అండ్ దానికి కూడా ఒక లాంగ్ టర్మ్ ఛానల్ అయితే ఫామ్ అవ్వడం గమనించాం సేమ్ 2020 నుంచి. ఆ ఛానల్లో కనుక ఎంటర్ అయినట్లయితే కొద్దిగా స్లో మూమెంటం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఐ డోంట్ థింక్ ఇమీడియట్గా మనకి నిఫ్టీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ హెవీగా అంత ఫాస్ట్గా కరెక్ట్ అవుతాయని మనం అనుకోవట్లేదులే, కానీ బట్ స్టిల్ వీ షుడ్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఇవి కూడా కిందకి రావడానికి స్కోప్ ఉంది అని. సో మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని పెట్టాలి. అండ్ అదేవిధంగా ఒకసారి లార్జ్ క్యాప్ ఈస్ నథింగ్ బట్ మనకు ఒక రకంగా నిఫ్టీ 50 కదా. సో అదే నిఫ్టీ 50 విషయం కూడా గమనిస్తే సేమ్ మనకు ఒక సింగిల్ బిగ్ ఛానల్ ఫామ్ అయింది 2020 టైం నుంచి. సో ఆ టైం నుంచి మనకు ఫామ్ అయిన ఛానల్ కనుక గమనిస్తే అది సేమ్ అదే ఛానల్ రెస్పెక్ట్ చేస్తూ టాప్ ఛానల్ని మనకి టెస్ట్ చేసి అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బాటమ్ ఆఫ్ ద ఛానల్లో ట్రేడ్ అవ్వడం గమనిస్తున్నాము. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్లో మూమెంటమ్ ఇన్ లార్జ్ క్యాప్స్ ఆల్సో. బట్ వెన్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ మనకి లార్జ్ క్యాప్ అనేది అసలు ఒక ఛానల్ అంటే ఆ ఛానల్ నుంచి డీవియేట్ అయ్యి కంప్లీట్గా వెళ్ళలేదు కాబట్టి దీన్ని రెస్పెక్ట్ చేయొచ్చేమో అన్న ఒక ఇది కూడా కనిపిస్తుంది. దాంతోపాటుగా వీ హ్యావ్ వెరీ బిగ్ సపోర్ట్ జోన్స్ ఎట్ మల్టిపుల్ లేయర్స్ 22,000 దగ్గర కూడా. సో బేసిక్గా వెన్ కంపేర్ టు మిడ్ అండ్ స్మాల్ మనకి లార్జ్ క్యాప్స్లో బెటర్గా ఏదైనా స్కోప్ ఉండొచ్చేమో అన్న ఒక ఇది కనిపిస్తుంది. దానికి ఫండమెంటల్గా కూడా మనం ఐటీ సెక్టర్ని కూడా గమనిస్తున్నాం. సో ఐటీ సెక్టర్ కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకి రీసెంట్గా స్టేబుల్గా ఉన్నటువంటి సెక్టర్ ఏదైనా ఉంది అని అంటే అది బ్యాంకింగ్ సైడ్. సో బ్యాంకింగ్ సెగ్మెంట్ కూడా చాలా స్టేబుల్గా మూవ్ అవుతుంది. సో మనకి వెన్ కంపేర్ టు అదర్ సెక్టర్స్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఫాల్ అయిన సెక్టర్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా అది బ్యాంకింగ్. హార్డ్లీ 4% మాత్రమే ఫాల్ అయింది. అండ్ బ్యాంకింగ్తో పాటుగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మనకి ఈ రీసెంట్ ఫాల్ అయిన తర్వాత రికవరీ బాగా చూపించి అండ్ టాప్ నుంచి కేవలం 4% మాత్రమే ఫాల్ అయ్యాయి. సో మనం ఈ సెక్టార్స్ గురించి మనం ముందు నుంచే మాట్లాడుకుంటున్నాం. ఫండమెంటల్గా వీటికి స్ట్రెంగ్త్ ఉంది. అటు ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ పర్టికులర్గా ఫైనాన్షియల్ సెగ్మెంట్స్ కరెక్షన్స్ డీపర్గా అయినప్పటికీ మనకి రికవరీ అనేది కూడా కొద్దిగా ఫాస్ట్గానే ఈ సెగ్మెంట్లో కనిపిస్తుంది. సో ఐ హోప్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకి ఈ 3 సైకిల్స్ ఏమన్నా కొద్దిగా కంటిన్యూ అవుతాయో అనిపిస్తుంది. కాకపోతే మనం కన్జంప్షన్ రిలేటెడ్ అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేసాం, కొంతవరకు స్పీడ్ మూమెంటం ఉండొచ్చేమో అని. కానీ డ్యూ టు ద వీకర్ నెంబర్స్ ఈవెన్ ఇన్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అండ్ ఆటో సేల్స్ డేటా అవన్నీ కూడా వీకర్గా రావడంతో మన కన్జంప్షన్లో కూడా డీపర్ కరెక్షన్స్ ఆల్మోస్ట్ ఇంకా స్టిల్ 12% లోవర్ సైడే ఉంది. కానీ ఇక్కడ నా ఎక్స్పెక్టేషన్ గవర్నమెంట్ రాబోతున్నటువంటి బడ్జెట్లో కన్జంప్షన్ థీమ్ని బూస్ట్ చేయడం కోసం అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకోవచ్చు అనే ఒక ఇది నాకు కనిపిస్తోంది. ఎందుకంటే కన్జంప్షన్ ఇస్ బ్లడ్ లైన్ ఆఫ్ ఎనీ కంట్రీ. సో బేసిక్గా ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా కన్జంప్షన్ థీమ్. సో కన్జంప్షన్ థీమ్ రివైవల్ కోసం గవర్నమెంట్ కూడా గట్టిగా ట్రై చేసి దాన్ని పుష్ చేయొచ్చు. కాబట్టి ఐ బిలీవ్ కన్జంప్షన్ విల్ ఆల్సో ఏ వెరీ గుడ్ పిక్. నేను తీసుకునేటప్పుడు వీటిని ఖచ్చితంగా గమనిస్తానని నేను అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటుగా మనం ఒకసారి అసలు మరి ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ నిజమా కాదా అంటానికి కూడా లాస్ట్ 15 days కాంట్రిబ్యూషన్ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. లాస్ట్ 15 days కాంట్రిబ్యూషన్లో మీకు టాప్ కాంట్రిబ్యూటర్స్లో మీకు ఇన్ఫోసిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్ ఇవి మాత్రమే మేజర్గా మనకి నిఫ్టీని అప్సైడ్ డ్రైవ్ చేయడానికి ఉపయోగపడ్డాయి. సో ఇక్కడ మీకు టాప్లో ఉన్న వాటిల్లో మేజర్ ఐటీ సెగ్మెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇవి ఎక్కువగా మిమ్మల్ని అసలు మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేశాయి. అండ్ వేరిన్ అదర్ సైడ్ మనకి ఆటో సెగ్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫార్మాసిటికల్ ఇవి కొద్ది వరకు డ్రాగర్గా ఉన్నాయి. కాకపోతే డీప్ డ్రాగర్స్ ఏం కాదు ఫార్మాసిటికల్, బట్ ఆటో అండ్ కన్సంప్షన్ కొంచెం డీప్ డ్రాగర్గా మూవ్ అయ్యాయి. సో గోయింగ్ ఫర్దర్ మనం ఏవైతే సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నామో అవి మార్కెట్ని హెవీ కరెక్షన్ నుంచి గురి కాకుండా ఆపి మన పోర్ట్ఫోలియోస్ని బ్యాలెన్స్డ్గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాయి అనేది నా చిన్న ఒపీనియన్. సో గోయింగ్ ఫర్దర్ మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఇటువంటి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేసుకొని నాకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినట్లయితే మనం అట్లీస్ట్ డీపర్ కరెక్షన్స్కి గురి కాకుండా కొద్దిగా స్టేబుల్గా మన పోర్ట్ఫోలియోస్ని ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది నా ఒపీనియన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.